మారిపోతున్నాయంటే ఇంకా హ్యాపీ. ఇప్పుడు సినిమా వల్ల కొన్ని పరిస్థితులు మారుతున్నాయి, డెవలప్మెంట్ అవుతున్నాయి, హ్యాపీయే కదా ఇంకా. కానీ సినిమాని ఫాలో అయితే మాత్రం గొర్రెనట్లు లెక్క. ఎవరైనా సరే నాలాగా అయిపోతారు. నేనేందంటే సినిమా ఫాలో అవుతాను హీరో లెక్క. కాబట్టి నాలాగా ఫాలో అయితే ఓడి కూడా గొర్రె అవుతాం. సినిమాని ఫాలో అవ్వడం అది గొర్రెతో సమానం. అది సినిమాలాగా నిజ జీవితం జరగదు ఎక్కడ, 1% కూడా అవదాల్సి ఎక్కడ. చూసుకోవాలి, నువ్వు ఏ సినిమా అన్నా తీసుకో, రియాలిటీ కాదట. అంటే రియల్ స్టోరీ కదా దురంధర్ అనేది. అదే తెలియట్లే, అది రీలో నిజమో క్రియేట్ చేశారు ఎవరికైనా తెలుసా. ఇప్పుడు ఆ లెక్కను చూస్తే సినిమాలన్నీ ఇవన్నీ రియాలిటీ స్టోరీలు అంటే చెప్పలేం కదా. కాకపోతే ఇప్పుడు నువ్వేమంటావు, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా ఉంది, అది రియాలిటీ స్టోరీ అంటే అదే కదా బాధ. పుష్ప 2 ఉంది, రియాలిటీ అంటే ఇదే వచ్చిన బాధ. సినిమాలన్నీ రియల్ స్టోరీలు అంటున్నారు, అబద్ధం. సినిమా అనేది రియాలిటీ కాదు. ఇందాక మీరు సినిమా చూసారా? చూసా అడుగు చూసా. మరి వాళ్ళని ఎందుకు అది రియల్ స్టోరీ కాదు అని చెప్పేసి సరే వీళ్ళందరూ నీ బాధ ప్రకారం, నీలాగా ఏడ్చే వాళ్ళందరి ప్రకారం దురంధర్ నిజంగా రియల్ స్టోరీయే. అవును, రియల్ స్టోరీ అది. ఇప్పుడు ఏమైంది పాకిస్తాన్లో స్పైలు ఉన్నారని చెప్పేసి అవును వాళ్ళు పోలీసులు అందరూ అక్కడ ఉన్న అధికారులందరూ చెక్ చేస్తున్నారట. మన మూవీ వల్ల బెగ్గర్స్ కి ఫుడ్ లేకుండా అవుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అవును, అది పాకిస్తాన్ లో ఉన్న బెగ్గర్స్ అందరికి అది ఎంతవరకు నిజమో, అవునా కాదా అని అడుగుతున్నా. అది నాకు నిజంగా తెలియదు క్లారిటీగా, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి నాకు కూడా ఎవరు చెప్పలే. ఎవరు చెప్తే కూడా నమ్మను నేను. సినిమా వల్ల ఈ విధంగా అన్యాయం జరిగిపోతుంది అంటే నేను నమ్మను అసలు. సినిమా వల్ల జరగదు అసలు ఎక్కడ ఏవి. ఒకవేళ నిజంగా జరుగుంటే మాత్రం బాధ, కడుపు మాట బాధ. ఎందుకంటే నేను కూడా ఒక బెగ్గర్ని, వాళ్ళలో నేను కూడా ఒకడిని, ఆ బెగ్గర్లో నేను ఒకడిని. నేను కంటెంట్ మాట్లాడొచ్చు కదండి. నా వాళ్ళు అడుక్కునే వాళ్ళు అందరూ నా వాళ్ళే వాళ్ళు. నేను ఒకడిని కాబట్టి వాళ్ళకి అన్నం లేకుండా పోతుందంటే బాధే నాకు. కాబట్టి సినిమా వల్ల వాళ్ళకి అన్నం లేకుండా పోతుంది, కడుపు మంట బాధగా ఉంది. అలాంటి సినిమాల వల్ల ఈ తీకపోతే బాగుంది. లేదా సినిమా అంతా చెప్తాను ఫస్ట్ క్లారిటీగా, ఈ సినిమా కేవలం పాత్రలు కానీ అన్నీ కల్పితం మాత్రం అన్నారు. అయినా రియాలిటీ అనుకుంటున్నాను, అది బాధ. నువ్వే చెప్పు, ఏ సినిమా అన్నా చూడు ఫస్ట్ ఏమని చేస్తారు. ఈ కథలో పాత్రలు కేవలం కల్పితం మాత్రమే, నిజ జీవితం కాదంటారు. కానీ మీరు నమ్మారు అంటే నువ్వు ఇంత చదివి ఇంత జ్ఞానం ఉన్నా కూడా నువ్వు కూడా గురి లెక్కి నమ్మావంటే, సినిమాని రియాలిటీని యాడ్ చేసుకున్నావంటే నీకు మైండ్ లేనట్టే లెక్క.